సహాయం చేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ సహాయం చేస్తున్న దేవుడి దగ్గర మనము సహాయం పొందే వారిగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏ సహాయం చేస్తూ ఉన్నది? వస్త్రాల ఆహారం. దేవుడి సహాయం చేస్తూ ఉన్నాడంటే దేవుడు తన దయా సంకల్పం చొప్పున మనల్ని దీవించి నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఆ దయా సంకల్పం చొప్పున మనం నడవాలి అంటే ఆయన నేర్పించే దేవుడిగా ఉన్నాడు. నేర్పించే దేవుని దగ్గర నేర్చుకోవటానికి, నేర్పించే దేవుని వెంట నడవటానికి దేవుడి ఈ దినాలను జీవించి మనకు సహాయం చేసుకున్న దేవుడికి మహిమ కలుగునుగాక. మళ్ళా దయా సంకల్పం చొప్పున మనము దేవుని చిత్తాన్ని అడిగి జాగ్రత్త కలిగి మెలకువగలిగి దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడవటానికి ఈ దినాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ అనుగ్రహించిన జనాన్ని మనము దేవుని దగ్గర ఏ విధంగా ఆ అనుగ్రహాన్ని పొందుకొని ఆ అనుగ్రహం చొప్పున మనం నడవాలి అంటే దేవుని మాటకు మనం లోబడి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాటకు మనం దేవునికి మహిమ కలుగునుగాక. ఆ అనుగ్రహాన్ని మనం పొందుకొని ధన్యులం కావటానికి దేవుని సమయాన్ని మనకి అనుగ్రహాలు పొంది ధన్యులంగా మనం జరగడానికి ఇంకొకరు వస్తున్నట్టు దేవుని నామ మహిమార్థకు మనం అందరం ధన్యులంగా ఉండటానికి దేవుని యొక్క అనుగ్రహం ఎప్పుడు కావాలి? నిత్యము కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిత్యము కావాలి. ఆ అనుగ్రహం మనకు అనుగ్రహించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అనుగ్రహము అంటే ఏంటంటే దేవుని చేత పొందుకోవటం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పొందుకునే దాన్ని మనం పొందటానికి దేవుడు మనకు సంబంధించారు. ఏం పొందుకోవాలి? దేవుని దగ్గర నుంచి దేవుని మాట వింటూ దేవుని యందు విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అదే సమయంలో దేవుని మాటకు విధేయత చేసి దేవుడు మనకు అనుగ్రహించే ఘనతను, దేవుడు మనకు అనుగ్రహించే జీవమును మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇది మన జీవితంలో జరగడానికి దేవుడు జీవించిన దినాలుగా మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాల్లోకి అలా నమ్మను, నువ్వు పేరు పెట్టి అని దేవుడు చెప్పాడు అంటే ఎందుకని అంటే అలా జ్ఞాపకం చేస్తున్నా. దేవుని నామ మహిమార్థంగా దేవుడు ఉన్నాడు, దేవుని మాటను మనం వింటున్నాం అని ఎరిగి ఆ మాట కొరకు రాగలిగేటట్టుగా ఎవరు ఆకర్షించేదంటే దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆకర్షించుకొని ఆయన నడిపించే దేవుడిగా దేవుడికి మహిమ కలుగునుగాక. ఆకర్షించి నడిపించే దేవుడు కానీ ఉపదేశాన్ని చేసి ఆ ఉపదేశానుసారంగా మన జీవితాలను బలపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఆ ఉపదేశానుసారంగా బలపరిచే దేవుడు ఇంకొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తున్నారు. ఉపదేశానుసారంగా మనం బలం పొందుకుంటూ ఏం కావాలని చెప్తూ ఉన్నాడు దేవుడు వాక్యంలో? ఏం కావాలని చెప్తూ ఉన్నాడు? ఉపదేశానుసారముగా చెప్పాలి. చాలాసార్లు చెప్పారు. నిర్మలమైన మనస్సాక్షితో దేవునికి మహిమ కలుగునుగాక. నిర్మలమైన మనస్సాక్షితో మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మనలో జరగాలి, ఈ మనలోకి రావాలి. వీటి ద్వారా దేవుణ్ణి మనం మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకొరకు ఇవన్నీ మనకు తండ్రి అయిన దేవుడు నేర్పించిన కొరకు ఆయన వద్దకు మనల్ని ఆకర్షించుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆకర్షించే దేవుని దగ్గర మనం జాగ్రత్త కలిగి ఎటువంటి జాగ్రత్త మనం తీసుకోవాలి? ఆలోచించాం. ఎటువంటి జాగ్రత్త మనం తీసుకోవాలి? మొదటగా సమాధానకర్త అయిన దేవునితో సంగతి పడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కళలు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త చూసుకోవాలి. ఆయనతో సమ్మతి పడాలి. సమ్మతి పడటం వల్ల ఆయన మాట వినటానికి మన మనసు కుదరాలి. దేవునికి మహిమ కలుగునుగాక.
సమ్మతి పడకపోతే ఈ మనసు ఏం చేస్తుంది? తిరుగుబాటు చేస్తుంది. దేవుడు తనని తీసుకొచ్చిన దేవుడు మన జ్ఞాపకం చేస్తుంది. ఏమని చెప్పారు? దేని కొరకు సమ్మతి పడాలి? దేవుడి మాట, దేవుడికి మహిమ తీసుకోవాల్సిన జాగ్రత్త. సమ్మతి పడి బదులుగా మనం ఉండకపోతే దేవుడు నీ కొరకు వచ్చాడు అని నేను చెప్పేది అబద్ధం అని మనం చెప్పేది అబద్ధం. ఆయన నీ కొరకు వచ్చింది, నేను సమ్మతి పరిచి తండ్రితో సమాధాన పరిస్థితి దేవునికి మహిమ కలగాలి. నేను చెప్పేస్తాను, ఈ 4 గోడల మధ్య లేకపోతే 4 ప్రదేశాలు తిరిగా అయితే నా మనసు దేవునితో సమ్మతి పడకపోతే నేను దేవుడు నా కొరకు వచ్చాడు, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నాకు క్షేమాలు ఇస్తున్నాడు నేను చెప్పేదంతా క్షేమ కలిగిన దేవుడు. నువ్వు జీవితుగా దేవుని కొరకు ఎదిగేదగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనందరి జీవితాలతో ఆయన సెలవిస్తాం. తీసుకోవలసిన జాగ్రత్త, సమ్మతి పడే మనసు మనకు కావాలి. సమ్మతి పడే మనసు మనలో ఉంటే ఆయన ఏం చేస్తూ ఉన్నా పరిశుద్ధంగా సెలవిస్తుంది. సమ్మతి పడే మనసు మనలో ఉంటే ఆయన ఎత్తుకుంటున్నాడు, ఆయన విజయం మీద మోస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని నామ మహిమార్థం, ఎత్తుకుంటున్నాడంటే నీ భారం ఆయన భరిస్తూ ఆయన ఎత్తుకుంటున్నాడంటే నన్ను ఎత్తుకున్నాడు దేవుడు అని గంతులు వేసేది కాదు ఇది. ఆయన ఎత్తుకుంటున్నాడంటే నీ భారం ఆయన భరిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునగా. నీ భారాలు ఆయన భుజముల మీద ఎత్తుకున్నావు. దేవుడికి మహిమ కలుగునగా. నువ్వు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాట వినటాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మాట వినలేదు, సమ్మతి పడలేని కారణాన నువ్వు విజయాల మీదకి ఎక్కుతావంటే అలా చెప్తున్నా. దేవుని యొక్క సత్యాన్ని మనం సత్యముగానే ఎరిగేవారిగా మనం ఉన్నాం. ఎరిగినప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. ఎందుకు అనగా ఆయన మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంది. దేవుని కొరకు అంటే అందరికీ కూడా సత్యానికి వచ్చిన జ్ఞానం రావాలి. దేవునికి మహిమ కలుగుతుంది. అందరికీ సత్యానికి వచ్చిన జ్ఞానం కలగాలని ప్రార్థించమన్నారు. ఇది దేవునికి అనుకూలమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన. దేవునికి మహిమ కలుగునగాక. ఈ సత్యానుభూతిన జ్ఞానము మనం పొందటానికి దేవుని దగ్గర దేవుని మాట వినటానికి దేవునికి సమ్మతి పడేవారిగా మనం ఉండాలి. భక్తుడు కోరుకున్నాడు, దావీదు భక్తుడు, అయ్యా నీ సన్నిధి నాకు దూరం చేయబాకు, నీ ఆత్మ నాలో నుండి తీసివేయబాకు, నీ సన్నిధిలో నేను సమ్మతి పడి బ్రతికేవాడిగా నన్ను కరుణి, నన్ను కట్టాల్సింది. అప్పుడు నేనేం చేస్తాను? మార్గములు చెడిపోతున్న ప్రజలకి నిన్ను గుర్తులేదు చెప్పగలను. చెడిపోతున్న ప్రజలకు నిన్ను గుర్తులేదు చెప్పగలను. ఈరోజు మన వ్యక్తిగత జీవితాన్ని వృద్ధి చేయడానికి దేవుడు దేవునికి మహిమకరంగా దేవునికి చూపగలిగేటట్లుగా ప్రతినిస్తారు. ఆయన తలంచి ఆయన పిల్లలు యోగ్యులుగా ఉండాలి. దేవునికి మహిమ కలిగినగా అరుకులుగా ఉండాలని ఉద్దేశించిన దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి.
నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త. నీ మనసు దేవుని మీద తిరుగుబాటు చేయకపోతే దేవుడితో సమ్మతి పడిన నిన్ను దేవుడు నీ భారాన్ని భరిస్తూ బలపరుస్తూ ఉంటాడు. అటువంటి దేవుని దగ్గర విధేయతతో దేవుని సంతోషింపజేస్తూ ఆయనకు నచ్చిన రీతిగా ఆయనకు అనుకూలముగా మనం నడుచుకోవటానికి నేను దినాన్ని మనం జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవుని దయా సంకల్పం చొప్పున మన వాక్యం చేత మనల్ని కంటూ ఉన్నప్పుడు మనం మారు మనసు పొంది రూపాంతరం పొందాలి. అది ఆయనకు అనుకూలం అని చెప్తూ విధానాలు కూడా చెప్తూ ఆయన ప్రేమ మరణము కంటే బలమైంది. ఆ ప్రేమను పంచే దేవుడిగా, ఆ ప్రేమతో మనల్ని కట్టే దేవుడిగా, మనల్ని దిద్దే దేవుడిగా, దేవుడిని మరొక అలంకరించే దేవుడిగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన సంగతి దేవునికి మహిమ కలుగునగా. ప్రేమ కలిగిన దేవుని దగ్గర ఆయన నీడలు ఆయన తోడుకు మనం వద్దులతాను. ఆయన నీడ ఆయన తోడుతూ మనము తేజవాసుల సంగముగా, పరిశుద్ధుల సంగముగా, దేవుని స్వాస్థ్యమైన సంగముగా దేవుని కొరకు నిలబడటానికి ఈ శ్రద్ధను ఆయన మన మీద నిలిపాడు. దేవునికి మహిమ కలుగునగా. నా మీద దేవుడి శ్రద్ధను నిలిపాడని మనం గుర్తించుకుని జాగ్రత్త పడుతూ ఉన్నామంటే అందుకే సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఈ విషయాలన్నీ ముందుగా మనకు చెప్తున్నాం. శ్రద్ధ నిలిచి ఆయన ఏం చేస్తూ ఉంటాడు? తన ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగా. ఆ నడిపించే దేవుని దగ్గర నడిపించే మార్గంలో మనం నడవాలి అంటే దేవుడు తన శ్రద్ధను, దేవుడి దాసులను, దేవుడు తన శ్రద్ధను దేవుని సన్నిధిలో చెల్లెలను, దేవుడు తన శ్రద్ధను తన యొక్క తేజవాసుల సంఘం మీద, పరిశుద్ధుల సంఘం మీద, తన స్వాస్థ్యమైన సంఘం మీద ఆయన నిలిచి ఆయన బలపరుస్తూ ఉన్నాడని మనము వివేకము కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునగా. మొదటిగా తీసుకోవాల్సిన జాగ్రత్త సమ్మతి పడే మనసు అన్నారు. ఆ మనసు మన తెస్తే ఆయనకు లోబడదు. ఆ లోబడిన దాన్ని బట్టి దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు, వివేచన ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ అలంకరణ మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఆత్మ అలంకరణ అనుగ్రహిస్తూ, ఆత్మ అలంకరణ ఏం చేస్తూ ఉంటే మనల్ని, ఆత్మ అలంకరణ ఏం చేస్తూ ఉన్నది మనల్ని దొరుకుతూ ఉంటాయి. మాసం ఉపవాసం ఆత్మ అలంకరణ ఏం చేస్తూ ఉన్న మనల్ని జ్ఞానముతో నింపుతాం. ఆత్మ అలంకరణ ఏం జరుగుతుంది మనలో అంటే వివేచనతో నింపుతూ దేవునికి మహిమ కలుగునగా. అనేది జ్ఞాన వివేచన కలిగిన పిల్లలు అని ఎవరు చెప్పాలి? ఈ పిల్లలు జ్ఞాన వివేచన కలిగిన పిల్లలు అని జనులు చెప్పులాగా ఆయన తన ప్రజలను ఏర్పాటు చేసుకుని ఆ పిల్లలకు కట్టడం దేవునికి మహిమ కలుగునగా. అలా చెప్తున్నా, ఉపవాస ప్రార్థనకు వచ్చి ఏ విధంగా అలంకరించబడుతుంది? ఆత్మతో అలంకరించబడాలి. దేవుని ఆత్మ చేత అలంకరించబడాలి. ఈ అలంకరించే దానిలో చెప్తున్నాడు ఒక్కొక్క భాగాన్ని. దేవుని యొక్క వాక్యము చేత నువ్వు జ్ఞానాన్ని పొందాలి. దేవుని యొక్క వాక్యము చేత నువ్వు బలాన్ని పొందాలి, వివేచన పొందాలి, ఆలోచన కలిగి దేవుని ఆత్మని నడిపించినట్టుగా ఆలోచన పొందాలి. ఇవన్నీ నీకు అలంకరణగా నీలో జరుగుతూ ఉన్నాయా? ఈ అలంకరణ దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడని
నువ్వేమన్నా కళ్ళు తెరిచేవా అంటున్నాడు. ప్రేమ కలిగిన దేవునికి మన ఆత్మీయమైన జీవితం దేవునితో సంతోషముగా వర్ధిల్లుటకు ఆయన మనల్ని ఈ మంచి మార్గంలో నడిపిస్తున్నారు. దేవుడికి మహిమ కలిగిన నడిపిస్తున్న దేవుడి దగ్గర మనం కొంచెం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలిగిన దాన్ని జాగ్రత్త కలిగి దేవుని యొక్క లేఖనాలు చెప్తూనే ఆయన మీకు ఉపదేశం చేస్తున్నాం, ఆయన మీకు వాక్యాన్ని బోధిస్తున్నాం. ఆ ఇల్లుని దాన్ని జాగ్రత్తగా పట్టుకోమన్నారు, వదిలిపెట్టడం పట్టుకో జాగ్రత్త అని చెప్పి జాగ్రత్త అని చెప్తారు. ఆ జాగ్రత్త చేసే దేవుడు ఈ దినాన్ని మనకు ఈ మాటలన్నీ మనకు అవసరమైందే కాదు, అవసరం ఎంతో అవసరం. దేవునికి మహిమ కలుగునగా ఈ అవసరమైన మాటలు మనకు మనల్ని ఆయన బలపరుస్తూ దేవుని యొక్క లేఖనాలు రాయబడుతూ అవసరమైన దాన్ని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆజ్ఞగా సూత్రముగా మీకు అందించే దేవుడిగా, దేవునికి మహిమ కలుగున అందించే దేవుడిగా, అక్కడ కొంత ఇక్కడ కొంత మీకు అందించే దేవుడిగా, ఆ అందించే దేవుడి దగ్గర జాగ్రత్త కలిగి మన వెనుకలు జీవించబడేటట్లుగా మనము ప్రభు వైపు చూసేవారుగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగా వెనుకలు జీవించబడితేనే నీకేం కలుగుతూ ఉందంటే దేవుని నువ్వు పొందుకుంటున్నావు. నీ వెనుకలు జీవించబడితేనే దేవుని నువ్వు పొందుకుంటున్నావు. ఈ రోజున నువ్వు ఇది ఒప్పుకోకపోయినా నీ జీవితము నీకు సాక్ష్యం చెప్పి మన హృదయము మన మీద దోషారోపణ చేస్తుంది. ఇప్పుడు మన హృదయము మన మీద సాక్ష్యం కూడా పడదు. ఆ గనుడైన దేవుని దగ్గర విశేష జాగ్రత్త కలిగి దేవుని యందు కొనసాగుదుముగాక. పరిశుద్ధాత్మ తన క్రియలు జరిగిస్తూ ఏ క్రియ చేస్తున్నా, ఏ అలంకరణ మనకు ఆయన అలంకరిస్తూ అనేది దినాలు మనకు నేర్పిస్తుంటాము. ముందు దేశాలన్నీ జ్ఞాపకం చేస్తుంది. దేవుని దగ్గర దేవుని పిల్లలంగా మనం బ్రతుకుతూ మనకు ఏ అలంకరణ అవసరమైనది అనేది మనకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆ అలంకరణ మనలోకి రావాలని ఎవరు కోరుకున్నారు? తండ్రి అయిన దేవుడు కోరు, కుమారుడైన దేవుడు కోరు, పరిశుద్ధాత్ముడు కోరు. తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులు. మీ దేవుళ్ళని యెహోవాను నేను పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధుడు. కుమారుడైన దేవుడు ఏమన్నాడు? నేను సంపూర్ణుడు, మీరు సంపూర్ణ కావాలి. దేవునికి మహిమ కలుగున. దేవుని చేత వాగ్దానముకి పంపబడిన ఆ ఆత్మ ఎటువంటిదంటే సమాధానం కలిగించాలి, పరిశుద్ధతనిచ్చే ఆత్మ. ఆ ఆత్మ చేస్తూ ఉంది, ఆత్మ ద్వారా నువ్వు అలంకరించాలి. దేవునికి మహిమ కలుగున. ఇప్పుడు ముగ్గురు కూడా మీ కొరకు ఏం చేస్తూ ఉన్నారు? పని చేస్తూ ఉన్నారు. మీ ఆత్మను అలంకరించడానికి పని చేస్తాం. మీ ఆత్మను దేవునికి అనుకూలంగా నడిపించడానికి పని చేస్తూ ఉన్నారు. ఇది నీలోకి రాకపోతే, ఇది మన జీవితంలోకి రాకపోతే దేవుని ఎదుట వినబడటానికి అర్హులు కాదు. మనం అనుకోవచ్చు, నేను రాజాసనం చూశాను, నేను సింహాసనం చూశాను, నేను బహుమానం చూశాను, అవన్నీ మీరు చూపించి ఇది మార్గం, ఈ మార్గంలో ఉండరా అని చెప్తున్నారు. ఆ మార్గంలో గుండా వెళ్తే అది సంపాదించుకోండి. అవునంటారు కాదమ్మా? అవును. ఆ మార్గంలో గుండా వెళ్ళటానికి దేవుని ఆత్మ
ఆత్మ అలంకరణ చేసేది వల్ల దేవునికి మహిమ కలగాలి. ఈ ఆత్మ అలంకరణ కొరకు దేవుడు దీవించి మనతో మాట్లాడుతూ ఆయన తన వాక్యం ద్వారా మనకు సహాయం చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలగాలి. చూడండి పరిశుద్ధ గ్రంథం గ్రంథం మొదటి వచ్చిన దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మహిమ కలుగునుగా. విధానం దేవుడు చెప్తున్నాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఇప్పుడు ఆ ఆత్మదేవుడు యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆ జ్ఞాన వివేకములతో నువ్వు బ్రతకడానికి ఆత్మదేవుడు ఏం చేస్తాడు? నిన్ను అలంకరిస్తాడు. ఆత్మదేవుడిని అలంకరిస్తాడు. అదే సమయంలో ఆ అలంకరించే ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ, అమ్మా ఈరోజు దేవునికి మహిమార్థంగా నీ జుట్టు ఎంత పెద్దగా పెట్టుకుంటా అన్నాడనుకో. దానివల్ల నీకు ప్రయోజనం ఉందా? లేదు. నీ కాళ్ళకి కడియాలు పెట్టుకుంటురా అన్నాడనుకో. దానివల్ల నీకు ప్రయోజనం ఉందా అంటే లేదు. మళ్ళా చెప్తూ ఆత్మలను అలంకరించేటప్పుడు ఏం చేస్తూ ఉన్నా? జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ చేత నిన్ను అలంకరిస్తూ ఆ జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ మన బ్రతుకు ఆధారమైన ఆత్మ. దేవునికి మహిమ కలుగునుగాక అనేది ఆధారమైన. ఈ ఆధారం నీకు కావాలి. ఈ సంగతి నీకు తెలుసుకున్నామని అర్థం. ఈ ఆధారం మనకు కావాలి. జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ ఆధారం మనకు కావాలి. ఈ ఆధారాన్ని మీరు పొందుకోవాలి అని దేవుని దగ్గర ఎదురు చూసామంటే మనకు అట్లాంటి ఆలోచన కదా ఏమొస్తుందంటే మనం ఊహించుకో ఎన్ని రకాల. మళ్ళా చెప్తున్నట్టు దేవుని నామ మహిమార్థంగా నువ్వు బ్రతికి నువ్వు వర్ధిల్లు అని సెలవిచ్చిన దేవుడు బ్రతికేసి వర్ధిల్లింపచేయటానికి ఈ మాటలు మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన ఉపదేశం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి మంచి కలుగుతాయి. పరిశుద్ధ వాక్యం నువ్వు గ్రహించుకోవటానికి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. భక్తుడైన రాజు గారు భక్తుడు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ దేవుడు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకున్నాడు దేవుడి దగ్గర? జ్ఞాన వివేకం. అలా ఒక అందమైన భార్యని అందమైన పిల్లల్ని అన్నారా అంటే జ్ఞాన వివేకము లేకపోతే అవి అడుగుతాం. అలా చెప్తున్నారు. పరిశుద్ధ గ్రంథమును నువ్వు జాగ్రత్తగా నువ్వు విని నేర్చుకుని పరిశుద్ధ గ్రంథం ఉన్న మాటలు విని నేర్చుకుని బాగుగా వ్రతం చెప్పి చదువు. దేవుని నామ మహిమార్థంగా దేవుని చిత్తానుసారంగా బ్రతకటం. ఆ సొలొమోను భక్తుడు దేవుడిచ్చిన జ్ఞానము చేత పరమగీతం రాస్తుంది. దేవునికి మహిమ కలిగిన ఈరోజు మన ఆశ్చర్యమైన జీవితాన్ని వృద్ధి చేయదని చెప్పి అది ఏం కోరుకున్నాడు? జ్ఞాన వివేకములు కోరుకున్నాడు. నువ్వేం కోరుకుంటున్నావు?
నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వేం కోరుకుంటున్నావు అంటే నన్ను చచ్చిపోయి దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడంటే చచ్చాను. దేవుని నామ మహిమార్థంగా అయ్యా జ్ఞాన వివేకముల ఆత్మ, ఆధారమైన ఆత్మ ఈ బిడ్డలకు రావాలని ప్రార్థించారంటే ఆ ఆత్మ కావాలని నువ్వు వెళ్తున్నావు సేవకు దగ్గర కంటే పరిశుద్ధ ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగేటట్లుగా మనం పరిశుద్ధ నామానికి ఘనత కలిగేటట్లుగా మనం మళ్ళా చెప్తున్నట్టు కీడును నేను తప్పించుతాను, నేను చేశాను. దేవునితో సహజీవనం చేస్తూ దేవుని యందు దేవుని ఉపదేశం ద్వారా బ్రతకడానికి దేవునితో సహజీవనం చేయటం అంటే సమ్మతి పడటం. అభక్తుడు జ్ఞాన వివేకముడు నాకు దయచేయమని దేవుని దగ్గర దేవుడు ఆశ్చర్యపోయి అయ్యా నువ్వు నన్ను ఐశ్వర్యం కారణం అన్నం కారణం జ్ఞాన వివేకమును అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలిగిన అయితే 8 దినాల దేవుడు మన జ్ఞాపకం చేసి అబ్రహాము బ్రతికి తన పిల్లలను బ్రతికించి అబ్రహాము బ్రతికి తన పిల్లలను బ్రతికి దావీదు బ్రతికేడు యథార్థమైన హృదయం కలిగి బ్రతికి తన బిడ్డను బ్రతికించి దావీదు చేసిన ప్రార్థనతో సొలొమోను ఏం అడుగుతూ వచ్చాడంటే జ్ఞాన వివేకం అడుగుతాడు. మా తండ్రి గారిని వద్దన్నాడు, నాకు సింహాసనం ఇస్తున్నాడు అని అంకలెగరలేదు. దేవుని జనమా, దేవునికి సంతోషం కలిగే రీతిగా మనం చేతగా దేవుని మార్గంలో నడవటానికి మాత్రం మన జ్ఞాపకం. దావీదు ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన చేస్తూ వచ్చాడు? ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. దేవునికి మహిమ కలుగునగా. ఒక తండ్రి బ్రతికించడానికి ప్రార్థన చేస్తుంది. ఈ రోజున మన జీవితం కూడా ఎన్నో మార్లు చెప్తున్నా, నేను బ్రతికలేనా, బ్రతుకు అంటారు అని అనుకోవచ్చు. ఒక తండ్రి బ్రతికి మన కుమారుడు బ్రతకాలని ప్రార్థన చేస్తుంది. ఏ ప్రార్థన చేస్తూ ఉన్నాను? నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనొచ్చు వాటన్నిటిని అనుసరించినట్లును నేను కట్టతలసిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. దేవునికి మహిమ కలుగుతాను. దేవుని యొక్క ఆత్మ అలంకరిస్తూ మీకు జ్ఞానాన్ని బోధిస్తూ, ఆత్మ అలంకరిస్తూ మీకు వివేచన ఇస్తూ మీ ఇంటి వారు బ్రతకాలి అంటే నా ఇంటి వారికి అయ్యా మా తాతల కంటే ఎక్కువగా దీవించయ్యా, మా పిల్లలు ఎక్కువగా దీవించయ్యా అని నువ్వు అడిగితే జీవన వస్తుంది. అయితే వారికి జ్ఞానం రాదు, వారికి వివేచనగా దేవుని యొక్క వాక్యములో
అబ్రహాం గురించి దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఇస్సాకు నేను ఇస్తాను, నీకు వాగ్దాన కుమారుని నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తే చేసిన కుమారుని యొక్క ఇంకొక కుమారుడు కాపాలి. సంపాదించుకున్న కుమారుడు కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తుంది, జీవిస్తాను అనగలేదు అన్నాడు. అయితే ఆ పిల్లలకు జ్ఞానం కావాలి. ఆ పిల్లలు ఏమన్నారు దేవుడు, అందరూ కూర్చోతో చేసుకుంటే వాళ్ళు ఎడవ చేయాలి, అందరూ కుడి అంటే వాళ్ళు ఎడమ అన్నట్లుగా ఉన్నారు. దైవాత్మ అలంకరించేటప్పుడు ఆ ఆత్మ చేత వద్దులకని మనము మన వినికిడిని జాగ్రత్త చేసుకునే వారంగా జాగ్రత్త చేసుకుంటూ ఈ మాటలు మనం గట్టిగా పట్టుకునే వారంగా, ఈ పేరుతో జాగ్రత్తగా పట్టుకునే వారంగా మళ్ళా చెప్తున్నట్టు దావీదు తన కుమారుని బ్రతికించుకోవటానికి ఏ ప్రార్థన చేస్తూ వచ్చాడంటే, అయ్యా నీ ఆజ్ఞలు, నీ శాసనాలు, నీ కథలు రైతులట్లుగా వాటిని అనుసరించేటట్లుగా దేవునికి మహిమ కలుగుతుంది. తండ్రి బాధ్యత ప్రార్థన చేసి దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు మన వ్యక్తిగత జీవితాన్ని బాధ్యత కలిగిన తండ్రిగా ఆ బాధ్యతను మనల్ని పోషిస్తున్నాడు. దేని చేత జీవ వాక్యం వచ్చాడు, దేవునికి మహిమ కలుగునగా పోషిస్తూ చెప్తూ ఉన్నాడు. ఈ సొలొమోను ప్రార్థన చేశాడు తండ్రి గారు. ప్రార్థన చేసిన తర్వాత సొలొమోను దేవుని దగ్గర సాష్టాంగ పడ్డాడు. అది 2వ దినవృత్తాంతాల గ్రంథం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం చూడము. 2వ అధ్యాయం 2వ దేవునికి బలులు అర్పిస్తాను. మొదటి రాజు కదా 3వ అధ్యాయము 4వ వచనం చదువు. దేవుడికి మహిమ కలుగునగా. ఇప్పుడు సొలొమోను ఏం చేస్తూ వచ్చిందంటే, దేవుడు తనను దీవించిన వాగ్దానాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవునికి బలులు అర్పిస్తున్నాడు. అర్పిస్తున్న సమయంలో
దేవుడు తనకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆ రాత్రి కాలమే గిబియోనుడు యెహోవా ఆ రాత్రి వేళ స్వప్నం ఉంది సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేని ఇచ్చిగా నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇలాగూ మనవి చేతను మనసు గలవాడే ప్రవర్తిస్తున్న కనుక నీవు అతని ఎడల పూర్ణ కటాక్షము పరుచు ఈ దినమున ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్ట అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. దేవునికి మహిమ కలిగిన దేవుడు చూపించిన కృపను భక్తులు అడుగుతున్నారు. దేవుడు చూపించిన కృపను అడుగుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు కృప చూపించాడు. ఏ కృప అది? దేవునికి మహిమ కలుగునగా ఆయన పరలోకాన్ని ఇచ్చి భూలోకానికి దిగి వచ్చి ఉచితమైన కృప చేత నన్ను రక్షించి విమోచించి ఆయన విశ్వాసం ఉంచి నిత్య జీవానికి పాత్రలను కావాలని కృప చూసి ఆ కృప ద్వారా మనం నడుస్తూ మనం ఏమనగా ఆ కృప ద్వారా మనం నడుస్తూ మనం ఏమనగా ఇప్పుడు కృప ద్వారా ఆయన నడవటాన్ని ఏమడుగుతున్నారు చూడండి. దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమిస్తున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుగుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకొనిన దేవుని మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారి జ్ఞాన దేశమును తనిఖీ అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాచిన నాకు వివేకము గల హృదయము దయచేయము. దేవుడి కృపను ఇచ్చిన కృపను బట్టి నేను మంచి చెడ్డలు ఎరిగి ఈ విస్తారమైన జన నడిపి నాకు వివేకము కలిగిన హృదయము వివేకము కలిగిన హృదయం చెప్తూ ఉన్నారు కాదు. నాకు సరిగ్గా కనపడట్లేదు. నేను రిఫరెన్స్ చేసినట్టు గట్టిగట్టాడు. దేవుడికి మహిమ కలిగిన ఇది గమనించినప్పుడు దేవుని యొక్క కృపను బట్టి దేవుని నామ మహిమార్థంగా మన జీవితాన్ని ఆయన బలపరుస్తూ మన జీవితాన్ని ఆయన వృద్ధి చేస్తూ చెప్తూ ఉన్నాడు. ఆయన ఎగురుని మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు కృప పొందిన వ్యక్తి ఆ కృప ద్వారా అడుగుతాను. దేవుడు నీకేం కావాలో అడుగు అంటే నీకేం కావాలో అడుగంటే ఏమడుగుతూ వచ్చాడు? ఆత్మాలంకరణ అడుగుతూ దేవుడికి మహిమ కలిగిన ఆత్మాలంకరణ అడిగి పొందుకున్న వ్యక్తిగా మన కలం దేవునికి మహిమ కలిగిన ప్రేమ కలిగిన దేవుడు ఆ మాట విని ఏం చేస్తున్నా? ఇంత గొప్పదైనా నీ జనములకు న్యాయము తీర్చగలవాడేవాడు. కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్టు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనక దేవునికి మహిమ కలిగిన ఈ మనవి దేవుడికి అనుకూలమైన దేవునికి మహిమ కలిగిన మన జీవితంలో అనుకూలమైన ప్రార్థన మనం చేయాలని చెప్తూ ఉన్నాడు. ఈ మనవి దేవునికి అనుకూలం. ఈ మనవి దేవునికి అనుకూలమైంది కనుక దేవుడు అతనికి ఎలాగో కలిగించను. దీర్ఘాయువులైనను ఐశ్వర్యములైనను నీ శత్రువుల ప్రాణములైనను అడుగక న్యాయములను గ్రహించటట్టు వివేకము అనుగ్రహించమని నీ అడిగింది. నేను ఇలాగ అడిగినందున ఈ మనవి ఆలోచిస్తున్నాను. వ్యక్తి వివేకముని తన హృదయము నేను చూపిస్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు
మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినాను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. అందువలన నీ దినములంట రాజుల్లో వంటి వాడొక్కడైనను ఉండరు. దేవునికి మహిమ కలుగున. మంచి దేవుడా, మంచిది. ఆ మంచి దేవుడు మనకి మనము దేవుని ఎదుట యోగ్యులంగా నిలబడతాం. దేవుని ఎదుట అర్హులంగా మనం ఉండతాం. ఏ ప్రార్థన చేయాలో చెప్తాం. నాకైనా నీకు మరెవరికైనా సత్యాన్ని గుర్చిన జ్ఞానం కలగా సత్యాన్ని గుర్చిన జ్ఞానము లేకపోతే ఏం అడుగుతూ ఉంటది? ఆ సత్యాన్ని అడుగుతూ ఉంటుంది. నేను అట్లా అడగలే, అసత్యాన్ని అడగలేదు. ఐశ్వర్యం ఇచ్చేసేయ్యా, నా శత్రువులందరూ తీసేసేయ్యా అని అనలేదు. కానీ ఏం చేస్తున్నారు? దేవునికి మహిమ కలగగా అడుగుతుంది. అడిగిందే కాదు, అడగండి కూడా ఇచ్చారు. దేవునికి మహిమ కలగనగా ఏం అవసరమైన అడిగిపోయి అడిగిన దానితో పాటు బుద్ధి జ్ఞాన వివేకములు ఆయనకు అనుగ్రహించి ఇంకా నువ్వు అడగపోయినను నేను నీకు ఘనత వేస్తున్నాను, ఐశ్వర్యం ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగా. దీర్ఘాయుష్ను దేవునికి మహిమ కలుగునగా. మంచిది. నువ్వు దేవుని దగ్గర ఏం అడగాలి, ఏం పొందాలి? దేవుని అనుగ్రహం చెప్పున ఏం అడగాలి, ఏం పొందాలి? ఏం అనుగ్రహిస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేశాడు. ఉపదేశం చేశానని నీకు ముందుగా జ్ఞాపకం చేశాడు. ఏం అనుగ్రహిస్తూ ఉన్నాడు? దేవునికి అనుగ్రహం చెప్పు. ఆ మనని ఆయనకు అంగీకారమైంది కనుక ఆయన అనుగ్రహం చెప్పు. బుద్ధి వివేకములు కలిగిన పడతాడు. ఆయన అనుగ్రహం చెప్పున ఆయన అడగని ఘనత ఐశ్వర్యం దేవునికి మహిమ కలిగిన మంచి దేవుడు, మహిమ కలిగిన తల్లి. రోజు మన జీవితాన్ని ఆదరించి పోషించే దేవుడిగా అని సెలవిస్తూ నీ విధంగా బ్రతికి రావాలి. ఏమని చెప్తూ వచ్చేదంటే నువ్వు పవిత్రురాలవైన కన్యకం అయితే ఇప్పుడు నీకేం అవసరం చెప్పు? ఏమో ఆత్మ అలంకరణ. ఆత్మ ఏ ఆధారమైన ఆత్మ అంటే జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ. ఆ ఆత్మ ఏం చేస్తుంది? అలంకరిస్తూ ఏ విధంగా అలంకరించింది? సొలొమోను దగ్గరికి వస్తే ఏ విధంగా అలంకరించిందంటే బుద్ధితోను వివేకముతోను మంచి చెడు తెలుసుకున్నట్లుగా ఉదయాన్ని అలంకరించింది. దేవునికి మహిమ కలుగునగా. ఈరోజు మన ఆత్మీయమైన జీవితాన్ని వద్దులో పెట్టేదాం. ఆయన మన కన్నులను తెరుస్తూ దేవుని భాగ్యాన్ని మనం పొందటానికి చెప్తూ దేవునికి మహిమ కలుగునగా. అడగక ముందు దేవుడు ఆయన అక్కడికి తిరిగి దేవునికి మహిమ కలుగునగా. పరిశుద్ధుడైన దేవుడు గొప్ప కార్యము ఇవి కాదు. ఆయన గొప్ప కార్యములు దేవునికి మహిమ కలుగునగా. ఇది కాదా ఆ యొక్క దేశరమైన కార్యం దేవునికి మహిమ కలుగునగా. నీ వంటి రాజు మరొక లేదు నీకు ముందుగానే నేను అనుకోగలన్నా. ఎంత దేశరమైన కార్యం అవుతుంది, ఎంత ఘనమైన కార్యం అవుతుంది. దేవునికి మహిమ కలుగునగా. అయితే దేవుని కృప చేత రక్షణ పొంది దేవుని కృప చేత విమోచించబడిన మనం దేవుని కొరకు బ్రతకటానికి, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, ఆ సూర్యుని అంత స్వచ్ఛతగా జీవించడానికి, చంద్రుని అంత కథలుగా మన జీవితం రూపుదిద్దుకోవటానికి ఆత్మ వచ్చింది. అలంకరణ ఏ అలంకరణ అంటే జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మకు మనం అలంకరించాలి.
ఇప్పుడైనా తెలియని, ఇప్పుడైనా దానం పొందుతాం. మనం అక్కడ చేరాలి అంటే మనం ఏం అడగ, ఏ బ్రతుకు మనం బ్రతకాలి. ఆ బ్రతుకుటకు అనుకూలంగా మనం ఆయన దగ్గర ప్రవర్తిస్తూ ఉన్నామా? ఆ బ్రతుకుటకు అనుకూలంగా ఆయన దగ్గర ప్రార్థిస్తూ ఉన్నామా? నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ ప్రార్థన కంటిని నిర్మించిన కానకూడదా, చెవిని నిర్మించిన వాడు వినకుండా. నీ ప్రవర్తన చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన. అయితే అడవగాడికి స్వభావం కలిగి బ్రతికే వారిగా కాక దేవుని నామ మహిమార్థం, దేవుని నామ మహిమార్థం, దేవుని పిల్లలంగా బ్రతికే వారిగా దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిన దేవుని దగ్గర నువ్వు అలంకరించబడ, అర్పించిన దేవుని దగ్గర యోగ్యంగా బ్రతకాలి, అర్పించిన దేవుని దగ్గర ఆయన చిత్తాలను అనుసరించాలి. దేవునికి అయితే మీరు నన్ను అడుగు, నేను నాకు ఉద్యోగం కావాలని ఎప్పుడు అడగొచ్చా, అడగకూడదు అని నన్ను అడగొచ్చు. వాక్యం చెప్పింది మీకు సమాధానం, వాక్యం చెప్పింది మీకు సమాధానం. వాక్యానికి విరోధంగా ఏది వద్దున, ఏది వద్దున. వాక్యానికి విరోధంగా ప్రార్థన చేస్తే, వాక్యానికి విరోధంగా మనం వేరేందుకు కాస్త ఏమవుతుందంట, ఉండిపో. ఇక్కడ తీసుకొచ్చిన దేవుడు మీకు సమాధానం, ఇక్కడ తీసుకొచ్చిన దేవుడు మీ మనసును సమ్మతపరుస్తూ వాక్యం ద్వారా బాగుగా బ్రతకడానికి ఆయన మాట్లాడుతుంది. ఆ వాక్యమే మీకు జవాబు, ఆ వాక్యమే మీకు ఆధారం. మన దినాల సహోదరులు ప్రార్థన చేస్తూ, జ్యోతి గారు ప్రార్థన చేస్తూ ఒక మాట పలుకుతూ, నేను అర్ధరాత్రిలో దేవునికి స్థితులు చెల్లించుకుంటున్నాను. మనకి చేయొచ్చు, ఈ సమయంలో చేస్తే దేవుడు వింటాడో లేదో అనుకున్నాను. అయితే ఈ దినాల సహోదరు ద్వారా దేవుడు తన వాక్యంతో నాతో మాట్లాడారు. వాక్యమే నీకు సమాధానం, వాక్యమే నీకు జవాబు. దేవునికి మహిమ కలిగిన వాక్యము తప్పితే వాక్యానికి వేరుగా వెలిచి అది ఎందుకు అనంతమైన జ్ఞానం కలిగినది. ఆ జ్ఞానవాక్కులను మీకు ఇస్తూ, ఆ జ్ఞానవాక్కులు చేత నీ హృదయం నిండా, ఆ జ్ఞానవాక్కులు చేత నువ్వు వద్దున్నా, ఆ జ్ఞానవాక్కుల చేత నీ హృదయం నిండకుండా, ఆ జ్ఞానవాక్కుల చేత నువ్వు వద్దుండకోకుండా ఉంటే నీకు అలంకరణ లేనట్టు, అలంకరణ లేనట్టు. సహోదరి గురించి జ్ఞాపకం చేస్తారు. జ్ఞానవాక్యముతో హృదయం నుండి వెంటనే ఏం చేస్తుంది, అయ్యా నా హృదయంలో ఉన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పేసి మీకు స్తోత్రం అని చెప్తూ వచ్చింది. సహోదరు ఎందుకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు, ఎందుకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని చూపించేది దేని కొరకంటే మాదిరికరంగా ఆ మాదిరిలో మనం బ్రతకాలి అంటే, ఆ మాదిరిలో మనం బ్రతకాలి అంటే దేవుని పిల్లలంగా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో. దూరం నుండి ఆలోచించే సహోదరు ఏం సంపాదించుకుంటుంది? దేవుని జ్ఞానం సంపాదించు. దేవునికి మహిమ కలిగిన ఆ జ్ఞానము సంపాదించుకుంటే మనం ఒకరికి మాదిరి, మన ద్వారా ఒకరు రక్షణలో ఉంటారు. దేవునికి మహిమ కలిగిన అందుకే ఆత్మ వచ్చి అలంకరిస్తూ, ఏ అలంకరణ ఇస్తుందంటే ఆత్మ అలంకరణ. దేవునికి మహిమ కలిగిన దాక ఈ ఆత్మ అలంకరణలో భాగంగా చెప్తున్న జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ చేత అలంకరిస్తూ దేవునికి అని అలంకరించి
దేవునితో సాగిపోతాను. నిర్మలమైన మనస్సాక్షి మీకు అవసరం, మీకు అవసరం. పరమాత్మ మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలుపుకుని చదువు. మన ప్రభువు యేసు క్రీస్తు దేవునికి మహిమ కలుగునగాక. గమనించినప్పుడు దేవుని యొక్క వాటిని కలిగిస్తూ చదువుతాం. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. దేవునికి మహిమ కలుగునగా. ఉపదేశాన్ని నీకు అందిస్తే దానిలో నుంచి వచ్చే సార్ ఏం చెప్తున్నా? పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునగా. ప్రేమమైన రాసి పోని ప్రేమగా మనల్ని ఆయన కృపతో బ్రతకటాను, ఆయన కృప చేశాను, ధన్యం అవుతాను. మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మాట్లాడతాం. ముందు ఎక్కువ వచ్చాం అప్పుడైనా ఆశ మనకులాగానే ఆలోచన చేస్తే మేమేమో ఆలోచించేసాం. ఆలోచించి తర్వాత అంటూ ఉన్నాడు, నేను పశువు వల్ల, మృగం వల్ల తెలివి లేకుండా మాట్లాడుతుంది. నీ కృపతో నేను పొందుతాం, నాకు ధన్యత. దేవునికి మహిమ కలుగునగా. దేవునికి మహిమ కలుగునగా. ఆ కృపతో పొందిక కలిగి భక్తుడు ఏం తెలుసుకున్నాడంటే వాక్యము ద్వారా జవాబు తెలుసుకున్నాడు కనుక, ఒక వేసి సారాన్ని తెలుసుకున్నాడు కనుక, నీ కృపతో ముందు కలిగి ఉండట నాకు ధన్యత. కృప చేత నిన్ను రక్షించి, కృప చేత నిన్ను విమోచించి, కృప ద్వారా మార్గంలో నేను నడిపిస్తూ ఆయన ఉపదేశాన్ని, ఈ ఉపదేశ సారము ద్వారా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమనే. దేవునికి మహిమ కలుగునగా. ఆ విధంగా మనము బ్రతుకుటకు ఆయన మనల్ని బలపరిచిన, మనల్ని బాగు చేసిన దేవుడు. ఆ బాగు చేసి బలపరిచిన దేవునికి ఇప్పుడు మనం ఏం చేయాలి? కృతజ్ఞత. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ఇప్పుడు ప్రభు నుండి ఆనందించండి. ఆనందించిన మీరు కృతజ్ఞత వచ్చినారు. మనం పూర్వకంగా విజ్ఞాపన దేవునికి మహిమ కలుగునగా. ఎందుకు మళ్ళీ విజ్ఞాపన చేయాలి? ఈ బ్రతికే నేను బ్రతకాలి. వాక్యము జవాబుగా, వాక్యము ఆన్సర్గా, వాక్యము మనల్ని హత్యేదిగా దిశేదిగా మనకు సహాయం చేస్తుంది కనుక ఆ వాక్యము ద్వారా నేను బ్రతుకుటకు నాకు సహాయం అని కృతజ్ఞతాపూర్వక నేర్పించిన దానికి కృతజ్ఞత,
నేర్పించే దాని ప్రకారం బ్రతుకుటకు విజ్ఞ దేవునికి మహిమ కలగదు. ఆ విధంగా చేస్తే అప్పుడు నీకేం కలుగుదంట? సమాధానం కలుగు. దేవునికి మహిమ కలగదు. ఆ సమాధానకర్త అయిన దేవుడు, వాగ్దానాలను కట్టే దేవుడు, హఠాత్మించిన దేవుడు, యజ్ఞనించే దేవుడు మన పరిస్థితులు ఏంటైతే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. రోజున ఏ ఆధారమైన ఆత్మలు చెప్పేది మనకు జ్ఞాన వివేకములు. ఈ ఆత్మ వస్తే నేను ఏం చేస్తూ ఉందంటే కన్నులుగా చేస్తాను. భక్తుడికి ఆ ఆత్మ వచ్చిన తర్వాత అంటున్నాడు, అయ్యా నేను ఆలోచించిందంత వ్యర్థం. పశుప్రాయుడిగా ఆలోచించాను, మృగం అని ఆలోచించి వ్యర్థం. వాక్యం విన్నాడు, వాక్యం నేర్చుకున్నాడు, వాక్యాన్ని ధ్యానం చేసేదా రాయబడి ఉన్నాడు. వాక్యాన్ని ధ్యానం చేసిన తర్వాత అప్పుడంటూ ఉన్నాడు, నీ కృపతో పొందు కలిగి ఉంటాను, నాకు ధన్యం. మంచి దేవుడిగా యోగ్యమైన రీతిలో బ్రతకాలి అని తొలగించిన దేవునికి మనం నమ్మకరిస్తూ మోకరిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించిన దాకా స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం స్తుతి 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 స్తోత్రం యేసయ్యా పరిశుద్ధ వాక్కును బట్టి నీకు స్తుతి 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 స్తోత్రం యేసయ్యా పరిశుద్ధంగా అలంకరించావు ప్రభువా నీకు స్తోత్రం 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 యేసయ్యా పరిశుద్ధంగా 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 నీ కొరకు అలంకరించుకున్న బిడ్డగా ప్రభువా నీవు చూస్తున్న బిడ్డగా ప్రభువా నేను ధన్యురాలిని ప్రభువా నీకు స్తోత్రం 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 యేసయ్యా పరిశుద్ధుడా 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 నీకెన్ని స్తోత్రములు పరిశుద్ధుడా నీ పరిశుద్ధతను బట్టి నీకు స్తోత్రము 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 స్తోత్రమేసయ్యా పరిశుద్ధుడా 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 నీ పరిశుద్ధతను బట్టి నీకు స్తోత్రము 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 పరిశుద్ధుడా నీ పరిశుద్ధతను బట్టి నీకు స్తోత్రము ప్రభువా నీకు స్తోత్రము ప్రభువా నీకు స్తోత్రము నీకు స్తోత్రము స్తోత్రమేసయ్యా యేసు 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 మహాగణుడు 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 పవిత్రమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు మహాగణుడు 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 ఆ ప్రేమకు భాగ్యవంతురాలిగా ప్రభువా ప్రభువా అట్టి ప్రేమకు ప్రభువా నీవు 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 ప్రభువా నిలబడి ప్రభువా ప్రభువా యేసయ్యా నీ వాక్కును ఇచ్చి ప్రభువా పరిశుద్ధంగా ప్రభువా నీ కొరకు కడుతున్నావు ప్రభువా నీకు స్తుతి నీకు స్తుతి నీకు స్తుతి నీకు స్తుతి స్తోత్రము 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 స్తోత్రము
నీ ప్రేమనే అనుగ్రహించినావు ప్రభువా. నీవు అనుగ్రహించిన నీ ప్రేమను బట్టి, నీ పవిత్రమైన పరిశుద్ధమైన ప్రేమను బట్టి యేసయ్యా నీకు ఎన్ని స్తుతులు 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 యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా స్తోత్రార్హుడా, స్తోత్రార్హుడా నీకు స్తోత్రము 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 స్తోత్రం యేసయ్యా. ఇష్టముతో 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 ప్రభువా, ఇష్టముతో యేసయ్యా, ఇష్టముతో ప్రభువా, నువ్వు ఇష్టముతో కనికరముతో 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 ప్రభువా నీవు దయ చూపి ప్రభువా, నీ ఆత్మ చేత ప్రభువా, నీ ఆత్మ చేత నడిపింపును, నీ ఆత్మ చేత కట్టడను, నీ ఆత్మ చేత బోధను, నీ ఆత్మ చేత పరిశుద్ధతను, నీ ఆత్మ చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లింపచేస్తున్న దేవా నీకు స్తోత్రము 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 స్తోత్రము. ఆనందము 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 నీ సహవాసములో ఉన్న ఆనందము ప్రభువా 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 అనుగ్రహముగా ఇచ్చిన దేవా నీకు స్తోత్రము 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 స్తోత్రం యేసయ్యా నీకు స్తోత్రము. నీ మాటను ప్రభువా, నీ మాటను యేసయ్యా ఇదిగో 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 ప్రభువా పలుకుతున్నాను యేసయ్యా, నీ మాటనే పలుకుతున్నాను ప్రభువా ప్రభువా ప్రభువా. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. వేశ్యతో కలుసుకొనువాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా. అటువలే ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. ఈ వాక్కును విన్నవారు హృదయము తెరవాలని యేసు 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 ఆజ్ఞాపిస్తున్నాడు. వాక్యమును విని నిర్లక్ష్యపరిచి వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు అంగీకరించని హృదయాలతో మీరు 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 దేవుని సేవ చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధతే దేవుడికి అనుకూలము, ఆజ్ఞను వినటమే దేవునికి అనుకూలము, ఆజ్ఞను నెరవేర్చుటయే దేవునికి అనుకూలము. ఇట్టి భాగ్యమునిచ్చి నడిపిస్తున్న దేవునికి సాష్టాంగ స్తోత్రాలు చెప్పాలి, సాష్టాంగ కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. భాగ్యమునిచ్చేది దేవుడు, భాగ్యమునిచ్చేది దేవుడు. అట్టి భాగ్యమును పొందుటకు ఏర్పరిచిన బిడ్డగా ఈ బిడ్డను నిలబెట్టుకున్నాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రము 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 స్తోత్రమేస్తయ్యా. నువ్వు గొప్ప దేవుడి వేసయ్యా, నీకు స్తుతి నీకు స్తుతి నీకు స్తుతి నీకు స్తుతి నీకు స్తుతి. స్తోత్రములు స్తోత్రములేసయ్యా, స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు స్తోత్రము 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 స్తోత్రం. ఏసయ్యా 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 నీకెన్ని స్తుతులు ఎన్ని స్తోత్రములు ప్రభువా. నీ వాక్కుతోనే జవాబన్నావు ప్రభువా, నీ వాక్కే జవాబిచ్చింది ప్రభువా. నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము. నీ కట్టడే ప్రభువా, నీ కట్టడే ప్రభువా. కాదన్న వారికి ప్రభువా నేర్పించగలిగిన దేవుడిగా నువ్వు నించున్నందుకు నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములేసయ్యా. నీ జ్ఞానమే ఏసయ్యా, నీ జ్ఞానమే ప్రభువా నిలబడేది. నీ జ్ఞానమే ఏసయ్యా, నీ జ్ఞానముతో నింపినావు ప్రభువా. నీ జ్ఞానముతోటే ప్రభువా వర్ధిల్లజే
రప్పిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. జ్ఞానాత్మ చేత ప్రభువు అభిషేకించినందుకు నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధడానికి స్తోత్రములు, పరిశుద్ధడానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. యేసయ్యా, ఈ జ్ఞానము శ్రేష్టమైన జ్ఞానము. ఈ జ్ఞానమును పొందిన వారికి దేవుడు సమస్తము అనుగ్రహిస్తాడు. ప్రభువాను జ్ఞానాత్మ చేత నింపి అనుగ్రహిస్తున్న ప్రతి ఈవిని బట్టి నీకు స్తుతి, 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 స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. ఆమేన్. సంఘానికి తెలుసైన దేవాలకి ప్రభనైనా నేను నా సంగతి మళ్ళీ పడుతున్నట్టు మీరు మంది పడతారు ప్రభు. నా తండ్రి తండ్రి మాట దైవ మరణము దైవ సంకల్పించారు. ఆశ్చర్యపడిన దేవుడు నా మహిమాత్మకి నా అనుగ్రహం ఓటు వద్ద పని చేసుకోమన్నా, ఓటు వద్ద ఎదుగు పని నా సంగతి నా ప్రియమైన జనాంగము, నా దివ్యమైన సందేశము నేను ఆశ్రయిస్తున్నాను. వినాయకమైన ఉద్దేశం ఫలము మాకు మాదిరిగా భక్తులను అతడు ఓటవద్దని అయ్యా, దేవుని ఆత్మకరి నమ్మకస్తుడిగా జీవించి ఆత్మని నమ్మకమైన వారి బ్రతుకుట మీ కృప, మీ అనుగ్రహం చేస్తున్నారు. మీరు జ్ఞానం ఇస్తారు, మీరు ఆలోచిస్తారు. మీ దీప్యమానముగా మీకు ఒక సహోదర ప్రేమతో దేవుడా, మార్గమని ఆ జీవపు ఓటాన్ని ఆ ఓటు నిలబెట్టుకున్న తండ్రికి మహిమ కలుగులదాకా మీకు కోట్ల కొలది సహాయం అందించదు. మీకు స్థితిగల మహిమలు చెల్లింది. ప్రజలను ఏర్పరిస్తూ ఘనమైన అప్పగిస్తుంది. ఇది నా ప్రేమ, ఇది నా త్యాగం, ఇది నా కరుణ. ఈ త్యాగం కొరకు, ఈ ప్రేమ కొరకు, ఈ కృతజ్ఞత యేసుక్రీస్తు నామములో
మీ బంగారు పాదాలకు శిరస్సుంటున్నాం. ప్రార్థించి వేడుకుంటున్నాం.